హాయ్ అండి. ఇప్పుడు అమీర్పేట ఈ షాప్ ఒకటి మనకి సేల్కి ఉంది. 20 ఇయర్స్ ఓల్డ్ షాప్, బాగా రన్నింగ్లో ఉంది. వాళ్ళ పిల్ల ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు ఓనర్స్. ఇదైతే మనకి ఇప్పుడు మొత్తం షాప్ మొత్తం ఇచ్చేస్తారు, రెంటల్ అగ్రిమెంట్ కూడా చేసి ఇస్తారట. ఇది ఎక్కడంటే తరుణి అండి, బిగ్ బజార్ పక్కనే తరుణి ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ గల్లీలో. మనము గ్లేజ్ గో అని చేస్తూ ఉంటాను కదా, దానికి కొంచెం ముందు ఇట్లా వస్తే సరిపోతుంది. షాప్ అయితే బాగా ఫుల్ రన్నింగ్ ఉంది, ఏం స్టాక్ డెడ్ అవ్వదు, మంచి రొటేషన్లో ఉంటుంది అని చెప్తున్నారు. వీళ్ళే అండి ఓనర్స్. హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి. మనది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ? 20 ఇయర్స్ ఓల్డ్ షాప్. ఓకే, ఎందుకని మనం క్లోజ్ చేస్తున్నాం? మా పాప ప్రెగ్నెన్సీ, మేము యూకే వెళ్తాం అనమాట. మన దగ్గర 8 months అక్కడ ఉంటాం. సో అందుకోసం అని కానీ, లేకపోతే మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు తీయాలని. రన్నింగ్ బాగుంటది. ఓకే, ఒక ఐటమ్ మా దగ్గర డెడ్ అయిపోయింది ఉండదు. ఏ ఐటమ్ అనే పెట్టండి మీరు, మంచి సేల్ అవుతుంది. 20 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్. ఏ ఐటమ్ బాగా సేల్ ఉంటుంది? 1 గ్రామ్ ఐటమ్ ఫుల్ సేల్ ఉంటది. సో 1 గ్రామ్ కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారట. నాకు ఓల్డ్ కస్టమర్లు కూడా ఉంటారు, ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఓల్డ్ కస్టమర్లు కూడా ఉన్నారు. ఓకే, ఇదంతా కూడా ఇలా 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకున్నారండి. ఇంక ఇదిగోండి ఈ బ్యాంగిల్స్, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, డియోడ్రెంట్. ఇట్లా వీళ్ళందరూ ఇప్పుడు ఓల్డ్ కస్టమర్లే నాకు. హాయ్ ఆంటీ, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 2 years అయిందమ్మా వస్తున్నాం. ఓకే, ఏమేమి కొంటారు ఇక్కడ మీరు? దండ కొంటాము మంచిగా. లైవ్ కస్టమర్స్ అండి, భలే వచ్చారు. ఆంటీ వాళ్ళు మరి షాప్ అమ్మేసి వెళ్తున్నారంటగా, తెలుసా మీకు? ఇంకా తెలియదు వాళ్ళకి, చెప్పలేదా? ఓకే, సో 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఎట్లా పోతారు వాళ్ళు? హాస్టల్ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళందరూ బాగా ఇక్కడ అలవాటు అయిపోయింది. ఓకే సార్ అండి. ఓకే, సేల్ అయితే బాగుంటది, ఎక్కువగా హాస్టల్స్ ఉంటాయి. సో రెంట్ ఎంత ఉంటుంది మ్యామ్ దీనికి ఇప్పుడు? రెంట్ 13,000. మారితే మేబీ పెంచొచ్చు. ఓకే, పెంచినా ఎక్కువ ఏం పెంచారు, వాళ్ళు బాగా క్లోజ్ మాకు. ఓకే, సో అంతా ఇక్కడ స్టిక్కర్స్, ఇంకా ఈ 1 గ్రామ్ లో 1 గ్రామ్ ఎక్కువ పోతుంది. మళ్ళీ ఇటు గిఫ్ట్ ఐటమ్ ఎక్కువ పోతుంది. గిఫ్ట్ ఐటమ్ ఆర్డర్లు కూడా ఇస్తారు మాకు. మేము కంపెనీలు బాగా తెప్పించి ఇస్తా ఉంటాం అనమాట. సో ఎవరైనా పెట్టుకోవాలంటే రొటేషన్ బాగా జరుగుతుంది, ఆగిపోదు. 1 గ్రామ్ అయినా మాకు ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, మేము తెప్పించిస్తాం. ప్రతి కస్టమర్ ఎవరైనా పెట్టుకుంటే ఎక్కడెక్కడ కొనుక్కొచ్చుకోవాలి అన్ని మేము చూపిస్తాం. షాప్ కస్టమర్లు ఎక్కువ ఉంటారు మాకు. సూపర్ అండి. సో ఐటమ్ అయితే క్వాలిటీ బాగా కనిపిస్తుంది. క్వాలిటీ అయితే బాగుంటుందని 20 ఇయర్స్ నుంచి రన్ చేయగలుగుతున్నాం. సో యా, ఇవన్నీ పట్టీలు అండ్ మంచి కలెక్షన్ అయితే ఉంది. బ్లాక్ బీడ్స్లో కానీ మన లైవ్లో మన ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు, 2 ఏళ్ల నుంచి ఇక్కడ కొంటున్నారట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సార్ ఇప్పుడు మొత్తం వీళ్ళు చేసుకోవడానికి ఎంత? ఇయర్ రింగ్స్ అవి బాగా సేల్ ఉంటాయి. ఓకే, 1 గ్రామ్ గోల్డ్ అనే ఇప్పుడు రోజ్ గోల్డ్ అని కొత్తగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఐటమ్స్ అంతా బాగా వెళ్తున్నాయి, సేల్ అవుతాయి. సో ఈ స్టాక్ మొత్తం మీరు కొనుక్కునే వాళ్ళకే ఇచ్చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి, బాగా సేల్ ఉంటుంది మా. అంటే ఈ స్టాక్ తో పాటు కొనాలా మ్యామ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే? ఓకే, అప్రాక్సిమేట్ గా లైక్ అడ్వాన్స్ ఎంత ఉంటుంది సార్ దీనికి? 1 lakh అడ్వాన్స్, నెల రెంట్ 13,000 ఉంది. మేబీ పెంచితే కొంచెం పెరగచ్చు, లేదంటే అంతే ఉంటుంది. 20 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు తక్కువ ఉంది అడ్వాన్స్. ఇప్పుడు ఈ సెంటర్ లో అసలు ఇదే క్రౌడ్ ఉందండి, ఎందుకంటే ఈ రోడ్ మొత్తం చూస్తే మీకు బాగా ఫ్లోట్ అయితే జనాలు, ఫ్లోటింగ్ బాగుంటది, ఫ్లోటింగ్ సెంటర్. ఓకే మ్యామ్, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్లు ఎక్కువ ఉంటారు. ఓకే, ఈవినింగ్ అసలు ఖాళీ ఉండదు. సో ఒకవేళ ఒక మంచిగానే బిజినెస్ అయితే సింపుల్ గా కూర్చొని చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి. నిజంగా అండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి రావట్లేదు 1.5 lakh. మేమైతే 2 lakhs పైన తీస్తాము. అంటే మేము మరి పాత కస్టమర్లు ఉంటారు కదా, కాకపోతే వాళ్ళు కొత్త అయినా సరే 1.5 lakh ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ, ఎందుకంటే వాళ్ళు కూడా అలవాటు పడితే బాగా తీసుకోవచ్చు. మేము 2 lakhs పైన తీస్తాం. మంచిదండి, మంచి మాట చెప్పారు నిజంగా. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా రండి, తక్కువ రెంటే ఉంది, బాగా ఫ్లోట్ ఉంది. ఎవరైనా ఏదైనా పెట్టాలి చేయాలి అనుకుంటుంటారు కదా మ్యామ్, ఇప్పుడు మొత్తం తీసుకొని చేసుకోవాలంటే ఎంత వరకు పెట్టాల్సి రావచ్చు వాళ్ళు? ఇంకా వాళ్ళైతే ఇప్పుడు ఇట్లా ఉంది, మేము ఇచ్చిన దాంతో నడిపిస్తేనే 1.5 lakh. అలా కాదు మ్యామ్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి ఇప్పుడు మీ దగ్గర తీసుకొని పెట్టుకోవాలంటే? మేమైతే 12 lakhs అనుకుంటున్నాం.
అనుకుంటున్నారు. సో వచ్చి ఒకసారి మీరు కూర్చొని ఎంత స్టాక్ ఉంది, దాని వాల్యూ ఎంత, రెంట్లు ఎంత, అడ్వాన్స్ ఎంత అనేది మాట్లాడుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్విక్ గా రండి, ఎందుకంటే ఈ ఏరియాలో మంచి రన్నింగ్ ఉండే అసలు మేమే క్లోజ్ చేసి వెళ్దాం అనుకున్నాం స్టార్టింగ్. మళ్ళీ మా పెద్ద పాపకు కూడా మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు యుఎస్ లో, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో, యూకే లో ఉన్నారటండి. ఓకే, సో అందుకని మళ్ళీ ఇబ్బంది అవుతుందని అన్ని రోజులు రెంట్లు కట్టాలి కదా. అంటే 6 months ఆమె దగ్గర 6 months ఈమె దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి. సో ఐటమ్ అయితే మంచి ఐటమ్ ఉందండి. మీకు ఇప్పుడు షాప్ లో ఏమేమి ఉందని ఒకసారి చూపిస్తాను. ఇలా అవసరాన్ని బట్టి ప్యాడ్స్ కావచ్చు, ఇంకా డైలీ టూత్ పేస్ట్లు, హాస్టల్స్ అవన్నీ రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఇలా రోజువారీ ఐటమ్స్, ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ 1 gram లో అయితే చాలా కలెక్షన్స్. అసలు రెగ్యులర్ గా పోయే ప్రతి ఐటమ్ మా దగ్గర రెగ్యులర్ పోతుంది. ఇప్పుడు పిల్లలు ఫ్యాన్సీ అని, నైల్ పాలిష్లు అని, ఇప్పుడు హాస్టల్ పిల్లలు ప్లేట్లని, బాటిల్ అని ఎన్ని కొంటారు, టవల్స్, ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్ని కొంటారు. హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా మొత్తం హాస్టల్స్. చిన్న షాప్ అయినా మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది అని అయితే నాకు కూడా అనిపించింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మేడం వాళ్ళని, మ్యామ్ మీ పేరు? నా పేరు స్వరూప గారిని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మ్యామ్.